సాధ్యమైనంత వరకు హుజురాబాద్లోనే ఉంటాను, నేను హైదరాబాద్ పోను. దయచేసి మీకు కూడా చెప్తున్నా, జేఏసీ వాళ్ళని మీరు ఎప్పుడు పిలిచినా తప్పకుండా నేను వస్తా. వాళ్ళందరినీ కూడా రమ్మని, వాళ్ళందరూ వస్తే మంచిది, అందరం కలిసి పెట్టి చేద్దాం. మీరు రాకపోతే మాత్రం నేనైతే చెప్తున్నా ఈ వేదిక మీద నుంచి, ఖచ్చితంగా హుజురాబాద్ నియోజకవర్గాల ప్రజల పక్షాన ముందు నిలబడతా. ప్రతి ఊర్లో ప్రతి మనిషిని ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఎంత డేంజరస్ ఉన్నదో ప్రతి వ్యక్తికి ఇంటింటికి పోయి చెప్తా. మీరు ఎవరు సహకరించకపోయినా, ఎవరు సహకరించినా మంచిదే, కలిసి చేద్దాం. చేయకపోతే రద్దు చేస్తే మంచిది ప్రభుత్వం. రద్దు చేయకపోతే మాత్రం నేను చెప్తున్నా, ఈ హుజురాబాద్ గడ్డ మీద నుంచి 2 లక్షల మందితోని సభ పెడతా, 2 లక్షల మంది నిరసన వ్యక్తం చేస్తాం. ఇది గ్యారెంటీగా చెప్తా ఉన్నాను, ఇది 100% చెప్తున్నా. అందరం కలిసి చేద్దాం. మీరు రాకున్నా బరాబర్ ముందరుండి నేను చేస్తా, కానీ మీరు రావాలని నేను కోరుకుంటున్నా. మీరే ముందరుండండి. మీ పెద్దరికంలోనే మేము వెనుక నిల్చొని మా ప్రజల ఆవేదన పట్టించుకోండి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అవసరమైతే మా పార్టీ పెద్దల్ని కూడా, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని కూడా తీసుకొచ్చి హుజురాబాద్లో కూర్చోబెడతాను. హుజురాబాద్ ప్రజల కోసం గ్యారెంటీగా చెప్తున్నా ఈ మాట. లేదు ఆడి వరకు అవసరం లేదు అనుకుంటే నాకు కూడా ఏమి దీన్ని రాజకీయం చేయాలని నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు డంపింగ్ యార్డ్ రద్దు అవ్వడు నాకు ముఖ్యం. ఆ డంపింగ్ యార్డ్ రద్దు కోసం ఈ ప్రభుత్వం మేలుకొని, మేము దీన్ని ఉడతల ఊగించే ముందే ఇప్పటికే మీడియా ద్వారా మొత్తం దేశం అంతా కూడా తెలిసింది. తెలియనట్టు నటించకండి. నిద్రపోయిన లేపగలుగుతాం, నిద్రపోయినట్టు నటిస్తే లేపుడు కష్టం. కానీ నటించేది ఉంటే ఆ నటించేటోళ్ళని కూడా ఎట్లా లేపాలో మా హుజురాబాద్ గడ్డ ప్రజలకి తెలుసు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఈ వేదిక మీద నుంచి కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం. ఇలా తెచ్చిన తెలంగాణని హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమం అనేది కూడా ఈ ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తాము. మేము తెలంగాణనే పోరాటం చేసి తెచ్చుకున్నాం. ఈ డంపింగ్ యార్డ్ ఎట్లా రద్దు చేసుకోవాలన్నా కూడా మా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకి బాగా తెలుసు, మీరు చేయకపోతే అని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఇలా నిన్న కూడా చెప్తున్నా, నిన్న కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది. నేను నిరాహార దీక్ష ప్రకటించిన తర్వాత కొందరు అధికార పార్టీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జేఏసీ వాళ్ళు, మంత్రి గారు టైం ఇచ్చిర్రు, నేను నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంగానే టైం ఇచ్చిండ్రు, మీరు తప్పకుండా రావాలి అన్నారు. నేనే స్వయంగా ముందరుండి చెప్పిన, ఈశ్వరన్నకి, జయపాలన్నకి చెప్పిన, మీరు టెన్షన్ పడకూడదు. ఎస్, మన జేఏసీ పక్షాల నుంచి అయ్యో ఇలా నేను చేస్తున్నా రేపు ఎట్లా అని మీరు అనుకోవాల్సిన పని లేదు. రత్నమన్నని, రామారావు గారిని, మా సమ్మన్నని, లక్ష్మణమూర్తి గారిని అందరిని ఒక 10-12 మందిని చేసి రాజకీయాలు అవసరం లేదు, అది రద్దు అయితే అనే ప్రకటన వస్తే వాళ్ళని కూడా పంపేయమని చెప్పిన. బరాబర్ మేమే ముందరుండి అందరం కలిసి చెప్పినాం. ఈడ 2 జేఏసీలు ఉండవు, ప్రాణం పోయినా మంచిదే, ఒకటే జేఏసీ ఉంటే మాకు బేషరతులు లేవు అని కూడా చెప్తా ఉన్నాం. ఈ జేఏసీని స్ప్లిట్ చేసే ప్రయత్నం చేయకూడదు. దండం పెట్టి చెప్తున్నా, మీ కడుపులో తలకాయ పెడుతున్నా, దయచేసి మీకు పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఇలా రాజకీయాలు చేయకండి, మీరు రద్దు చేయండి. నాకు ఏ క్రెడిట్ అవసరం లేదు, నాకు ఏది అవసరం లేదు. మీరు డంపింగ్ యార్డ్ రద్దు చేయండి. మీ పట్టానికే హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలతో పాలాభిషేకం చేపిస్తాం. మాకు రాజకీయాలు అవసరం లేదు. దయచేసి రద్దు చేసుడు మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ఈడ అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ప్రతి వ్యక్తిని ఇంతకుముందు ఈశ్వరన్న చెప్పినప్పుడు విన్నా, చాలామంది వెంకట్రావు గారు చెప్పినప్పుడు విన్నా, హరిత గారు చెప్పినప్పుడు విన్నా, చాలామంది మాట్లాడేటప్పుడు చెప్పినప్పుడు విన్నా, మా లచ్చక్క కూడా చెప్పినప్పుడు విన్నా. లచ్చక్క కూడా అన్నది, ఇట్లాంటి డంపింగ్ యార్డ్ వస్తుంది అనుకుంటే నేను పిల్లల్నే కనబోతుంటే, అసలు ఆ పిల్లలకి జీవం పోసి వాళ్ళకి జీవం పోసి బతికిచ్చి ఇలా వాళ్ళని నేను చంపుకోవాలా ఈ డంపింగ్ యార్డ్తోనన్నా చెప్పన్నా అని అంటే నిజంగా నా రక్తం మరిగిపోయింది. నాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అంత పెద్ద మాట అన్నది అది లచ్చక్క ఒక్కరి ఆవేదన కాదు.
యావత్ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న 2 లక్షల మంది మహిళల ఆవేదన అది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీకు ఇంకోటి కూడా చెప్తున్నా, దయచేసి ఇంకా చాలా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. హరిత గారు అన్నారు, ఇవాళ నేను టెంట్ కింద కూర్చున్నందుకే అయ్యో ఎమ్మెల్యే గారు ఎందుకు కూర్చోరక్క, మరి ఏంది ఒకసారి చెప్పు దీని గురించి అని అడిగిందని అన్నాడు. చాలా మందికి ఇంకా అవగాహన లేదు. ఇంతకుముందు మా ఎంపీటీసీ మాజీ ఎంపీటీసీ కుమార్ గారు ఉన్నారు, ఆయన మా ఇల్లంతా కుంటకి ఏం సంబంధం అన్నాడు పొద్దున. అయ్యో బాబు ఇల్లంతా కుంట కూడా సంబంధం అని చెప్పి, ఇది ఉట్టి సిరిసపల్లిలో, ఇది సిరిసపల్లి సమస్య కాదు, ఓ పార్టీ సమస్య కాదు, ఇది హుజురాబాద్ మండలం మొత్తం, హుజురాబాద్ పట్టణం మొత్తం, వీణవంక మండలం మొత్తం, జమ్మికుంట పట్టణం, జమ్మికుంట మండలం, ఇల్లంతకుంట మండలం, కమలాపూర్ మండలం, ఎల్కతుర్తి మండలం, భీమదేవరపల్లి మండలం, సైదాపూర్ మండలం, కేశవపట్నం మండలం, మానకొండూరు మండలం, ఈ అన్ని మండలాలు నాశనం అయిపోతారు ప్రజలకు ఉన్న వాళ్ళు. ఇది ఒక్కరి సమస్య కాదు. ఎట్లా అని అడుగుతున్నారు. సిరిసపల్లి డంపింగ్ యార్డ్ దగ్గర పెడతాం, ఇల్లంతకుంట వాళ్ళు ఉన్నారు. ఇలా మోగలపల్లి, అదే సిరిసేడు, ఇల్లంతకుంట, కొత్తపల్లి, జమ్మికుంట, ఇంద్రానగర్ మీద నుంచే కదా వచ్చేది. చెల్పూరు, ఇంద్రానగర్ మీద నుంచే వస్తే అది వచ్చే చెత్త ఏదో ఒకటి మనం తీసుకుపోయే చెత్త చిన్నది కాదు కదా. వేలాది టన్నుల చెత్త వస్తే అది రోడ్డు మీద పడుకుంటా పోతుంటే, దాని నీళ్లు గారుకుంటా పోతుంటే దానిలో ఉన్నది వాసన రాదా? వాతావరణం కలుషితం కాదా? ఇలా జమ్మికుంట నుంచి వచ్చేది ఏడు నుంచి రావాలి? ఆ చిట్యాల మండలం నుంచి ఉన్న చెత్త సిరిసపల్లి హుజురాబాద్ క్రాస్కి రావాలంటే ఏడు నుంచి రావాలి? అదే వావిలాల, అదే నగరం, పాపకపల్లి, నాగారము ఆన్మించే కదా, ఆ ఊర్లో మీద నుంచే కదా. గండ్రపల్లి, తనుగుల, నాగంపేట, షాయిపేట, ధర్మారం, జమ్మికుంట మీద నుంచి రావాల్సిన చెత్త అక్కడి నుంచే కదా. మళ్ళీ ఈ పెద్దపల్లి నుంచి వచ్చే చెత్త అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? అదే తనుగుల గ్రామం, అదే గండ్రపల్లి, మళ్ళీ సేమ్ అదే గ్రామం నుంచి వస్తుంది కదా. ఈ ఓదేల మండలం ఉన్న చెత్త అంతా ఎక్కడి నుంచి వస్తుంది? అదే మామిడాలపల్లి, అదే చెల్లూరు, అదే శ్రీరాములపేట, అదే కోర్కలు, అదే దేశాయపల్లి, దాని మీద నుంచే వస్తుంది కదా. అదే వీణవంక, అదే కనపర్తి వేదికల మీద నుంచే కదా వస్తుంది చెత్త. మళ్ళీ కరీంనగర్ నుంచి వచ్చేది చెత్త ఏడు నుంచి వస్తుంది? మానకొండూరు ఉన్న చెత్త మానకొండ నుంచి ఏడు నుంచి వస్తాయి. కరీంనగర్ ఉన్న చెత్త మానకొండూరు మీద నుంచి వస్తుంది. ఇలా హుస్నాబాద్, సిద్దిపేట ఉన్న చెత్త ఇలా మన భీమదేవరపల్లి, ఇటు కాట్రపల్లి, ఇటు నుంచి రాదా? సైదాపూర్ నుంచి రాదా? రేపు అనంకొండ నుంచి వచ్చే చెత్త ఎల్కతుర్తి నుంచి రాదా? నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను కూడా బేషరతు లేకుండా ఆల్రెడీ ఇన్ఛార్జ్ మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇచ్చిన అసెంబ్లీలో, కరీంనగర్ జిల్లా మంత్రులైన శ్రీధర్ బాబు గారికి ఇచ్చిన, పొన్నం ప్రభాకర్ గారికి ఇచ్చిన, లక్ష్మణ్ కుమార్ గారికి ఇచ్చిన, మళ్ళా రెండోసారి కూడా రేపేళ్ళ నుండి పోయిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా పోయి వాళ్ళందరినీ కూడా కలిసి ఇస్తాం. నిన్న కలెక్టర్ దగ్గరికి మొన్న అపాయింట్మెంట్ పోతారంటే నేనే కలెక్టర్ గారితో మాట్లాడి ఈశ్వరన్నకు అపాయింట్మెంట్ ఇప్పించిన, రామారావు గారికి కూడా అపాయింట్మెంట్ ఇప్పించిన, వాడి పైన చేసి వాళ్ళ మిత్రులందరికీ అపాయింట్మెంట్ ఇప్పించి మాట్లాడి ఆడికి పోయిన తర్వాత ఆశ్చర్యంగా ఏంటంటే అందరూ వద్దంటుర్రు, కానీ ప్రభుత్వం ఇంకా 125 ఎకరాలు సేకరణ చేయమని కొత్త విషయం అనేది మనకు తెలిసింది. ఇంకా 125 ఎకరాలు కాక 125 ఎకరాలు ఇంకా చేయండి అని. నాకున్న అవగాహన మేరకు 125 ఎకరాలు కాదు, వాళ్ళు సేకరణ చేసేది 500 ఎకరాల చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ భూములన్నీ కూడా చేసుకొని దీన్ని విస్తరించే ప్రయత్నంలో ఉన్నారు అనేది కూడా మీ అందరికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. మన వాళ్ళందరం కూడా చాలా అలర్ట్గా ఉండాలి. ఇది ఇక్కడ వరకు ఆపాల్సిన పని లేదు. నా దీక్ష అయిపోలే, ఇది కేవలం ఆరంభం మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఆరంభం మాత్రమే.